తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సౌత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా భోగ్ బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ లంబాడి సమాజ అభివృద్ధి కోసం సుమారు 500 తాండాలను తిరుగుతూ సేవలందించారని గుర్తు చేశారు. ఇక సేవలాల్ జయంతిని ఒక్క రోజుతో కాకుండా వారం రోజుల పాటు పార్టీలకు అతీతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు కోసం తన వంతుగా 50,000 విరాళం ప్రకటించిన మోహన్ రెడ్డి వచ్చే ఏడాది 5,000 మందితో వారం రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం జరుపుకుంటున్నాం. సేవలాల్ ఎవరు అనేది ఇప్పటి వరకు చాలా మంది మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. కానీ సేవలాల్ ఏం చేసిండు? ఆయన ఆజన్మ బ్రహ్మచారి. సేవలాల్ ఆయనకు భార్య పిల్లలు అనేది ఏం లేదు. కేవలం లంబాడాల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పుల కొరకు సుమారు 500 తండాల పైననే తిరుగుతూ తండాలను ఉన్నటువంటి గిరిజన సోదరులను జాగృతం చేస్తూ జనజీవన స్రవంతిలో మీ పాత్రను, మీ ఉనికిని ప్రజల ముందుంచినటువంటి గొప్ప నాయకుడు, లంబాడాల ఆరాధ్య దైవం అనేటువంటి సేవలాల్ యొక్క జయంతిని మనం ఇక్కడ అందరం జరుపుకుంటామంటే మన మహద్భాగ్యంగా భావించాలా. నిజానికి సేవలాల్ మహారాజుని ఇక్కడ ఉన్న మనం ఓళ్ళం కూడా చూడలే. కానీ ఆయన చేసినటువంటి పనులు మన కోసం నిరంతరం తప్పించినటువంటి ఆయన ఆలోచనలు మనం గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం ఏదైతే ఉందో అది మన బాధ్యతగా భావించాలి. నిజమే, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వారం రోజుల కార్యక్రమాలు ఎందుకు పెట్టినాయంటే సేవలాల్ మహారాజు గురించి నిజానికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్కరోజు మాట్లాడుకుంటే సమస్య పోయేటటువంటి మనిషి కాదు ఆయన. వారం రోజులు నిజానికి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అంటున్నా, మీరు ఒకరోజు కోసం సమయం కాదయా, మీకు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మన నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తాం. నియోజకవర్గంలో ఒకటి మీరు మంచి కమిటీని ఏర్పాటు, ప్రత్యేక అనుమతులు, అలానే ఎంపీడీఓస్, తర్వాత తహసీల్దార్స్, తర్వాత గిరిజన పెద్దలందరూ కూడా దీనికి ప్రత్యేక అనుమతులు ఉంటారు ఈ కమిటీకి. సో ఇప్పటికే మనకు 5 కాన్స్టిట్యున్సీలో మనకు అర్బన్ నియోజకవర్గంలో 15వ తారీఖు రోజు రుక్మిణి ఛాంబర్స్ కాంప్లెక్స్ ఏరియాలో మనం నిర్వహించడం జరిగింది. రెండవది ఏంటంటే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో మొన్ననే 21వ తారీఖు రోజు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది నడిపల్లి, తాండా, డిచ్పల్లి మండలంలో. సో ఈ రోజు మనకు భీమ్గల్ కాన్స్టిట్యున్సీ దొరకలేవు. కానీ బస్సులలో పోయేటప్పుడు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండా అత్తగారింటికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా, దోస్తుల దగ్గరికి పోవాలన్నా, లింబాదిరి గుట్ట పోవాలన్నా, యమునాల పోవాలన్నా ఏ ప్రాబ్లం లేకుండా పోతున్నారు. ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది. ఇంకా మీ మనసులో ఒకటి ఉంటుండొచ్చు, అంటే కోడలకు 2,000, అత్తకు 4,000